అందరికీ నమస్తే. డిసెంబర్ 7 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం సంబరాల డే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది కాబట్టి. కానీ ఆ డిసెంబర్ 7 వాళ్ళలో టెన్షన్ పుట్టిస్తున్నది. డిసెంబర్ 7 ఏమవుతుంది? నాకు తెలిసి డిసెంబర్ 7 రాష్ట్రమంతా 144 సెక్షన్, పోలీస్ సెక్షన్ 30 ఇట్లాంటివన్నీ పెడితేనేమో అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఆ సంబరాల్లో పార్టిసిపేట్ చేసేది ప్రజలు పార్టిసిపేట్ చేయాలి. కానీ ప్రజలు ఇప్పటి వరకు వీళ్ళు ఎప్పుడో పోయిన నెల 13, 14 తారీఖులను ఈ సంబరాలు స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 9 వాళ్ళు చెప్పి పోయిన నెల చెప్పింది అది. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే. అప్పటి వరకు ఈ విజయ సంబరాలు వరుసగా కొనసాగుతాయన్నారు. ఇప్పటిదాకా మహబూబ్ నగర్లో రైతుల పండుగ అనే ఒక మీటింగ్ పెట్టిండ్రు. తర్వాత ఇంకేం పెట్టలేదు. ఇంక ఇప్పుడేం లేవు. జస్ట్ కార్నివాల్. నెక్స్ట్ కార్నివాల్ అంటే జాతర. తెలుగులో జాతర అంటారు కార్నివాల్ని. జాతర పెడతారంట ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఈ నెక్లెస్ రోడ్లో జాతర పెడతారంటే తినుబండారాలు. ఇంకా జాతరలు ఏముంటాయి? ఇంకా జాతర అంతా ఉంటుందా? అక్కడ ఉంటుందంట, అక్కడ పెడతారంట. అందరూ ఫ్యామిలీస్ వచ్చి సందర్శించాలి, మీరు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాలి దానిలో అని రేవంత్ రెడ్డి ఏకంగా పిలిపించిండు. కానీ డిసెంబర్ 7 ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పటికే బీజేపీ ఒక కార్యాచరణ ప్రకటించింది. నిజానికి బీజేపీ ఈ సంవత్సర కాలంలో ప్రజా పోరాటాల విషయంలో వెనుకబడిపోయింది. వెనుకబడడం ఒకటైతే బీజేపీలో ఉన్న కొందరు నేతలు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు సపోర్ట్ చేయడం. మంచి నిర్ణయం తీసుకుంటే సపోర్ట్ చేయొచ్చు, కానీ తరతిక్క నిర్ణయాలకు కూడా సపోర్ట్ చేయడం అనేది కాంగ్రెస్ను, బీజేపీని బాగా బదనాం చేసింది జనాల్లో. బీజేపీ కాంగ్రెస్ ఒకటా? రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళంతా ఒకటేనా? రేవంత్ రెడ్డి బీజేపీ పోతారా? ఇట్లాంటి చాలా చర్చలు జరిగినాయి. ప్రధాని మోడీ మీటింగ్ తర్వాత బీజేపీలో కొంచెం కుదురుకున్నట్టు కనిపిస్తుంది. అంటే మనం ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి, మన పార్టీకి కూడా తెలంగాణలో ఏదైనా స్కోప్ దొరుకుతుందేమో, మన పార్టీ 8 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు అని కొంచెం సోయికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎనీవే ఒక ఛార్జ్షీట్ విడుదల చేసిండ్రు. ఏడాది పాలన పైన ఛార్జ్షీట్ ఇది. ఈ ఛార్జ్షీట్ చూడండి. కాంగ్రెస్ గ్యారంటీల గారడి, 6 అబద్ధాలు, 66 మోసాలు. బీజేపీ ఛార్జ్షీట్. మహాలక్ష్మి అని మోసం, రైతులకు రాని భరోసా, కలగానే సొంతిండ్రు, అందరిని చేయూత, చీకట్లో నింపిన గృహజ్యోతి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంట. వీళ్ళు చాలా పెద్ద నోటు ఇచ్చిండ్రు. ఈ నోట్లో కొన్ని మాత్రం దగాబడ్డ యువత 6% నుంచి 10% వరకు పెంచుతామని ఏంది విద్యారంగానికి ప్రస్తుత వాటా, బడ్జెట్ నిధులు పెంపు జరగలేదు, జీతాలకు తప్ప పాతబడిన ప్రభుత్వ స్కూళ్లకు కొత్త బిల్డింగ్లు కానీ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదని రాసిన. మోసపోయిన మహిళలు 2500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం అమలు చేసిన ప్రగల్భాలుతున్న బస్సులను తగ్గించడంతో రద్దీ పెరిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుపేద హిందూ మైనార్టీ ఆడపడుచులు వివాహ సమయంలో లక్షతో పాటు ఇంద్రమ్మ కానుక తులం బంగారం లేదు, పత్తా లేని పెన్షన్ 4000 రూపాయలు ఇస్తలేరు. తర్వాత ఆగమైన ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ వల్ల, భూ ఆక్రమణలపై కాంగ్రెస్ మెతక వైఖరి, తర్వాత ఉద్యోగుల గోసలు, నిరుద్యోగుల వెతలు, తర్వాత బీసీలు వెన్నపోటు, ఎస్సీ ఎస్టీలకు డోకా, తర్వాత ఇతర వైఫల్యాలు. ఇట్లా మొత్తం ఎనీవే ఇదొక నోట్ అయితే ఇచ్చారు రేవంత్ రెడ్డి మీద. ఇట్లాంటి ఫోటో వేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందో బీజేపీలకు. రారు కదా వాళ్ళంతా. బీజేపీలో ఉన్న వాళ్ళంతా మావోడు అనుకుంటున్న టైంలో మారింది పాలకులే, పాలన కాదని చెప్పి పక్క కేసీఆర్ని పెట్టినరు. వీళ్ళు కేసీఆర్దే పెట్టాలి యాక్చువల్గా. రేవంత్ రెడ్డి పెట్టినరు అంటే వాళ్ళు నాకు తెలిసి ఏదైనా విటమిన్ గోల్ వేసుకుండొచ్చు. ధైర్యం వచ్చింది రేవంత్ రెడ్డి మీద, మనం కూడా ఫోటోలు వేయచ్చని. దోపిడీలో దొందే ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఎనివే మార్పు రాలే, బతుకు మారలే అని చెప్పి ఒక ఛార్జ్షీట్ వేసారు. ఈ ఛార్జ్షీట్ తర్వాత వాళ్ళు ఏం ఊకుంటలేరు. రేపు 7వ తారీఖు నాడు సర్వనగర్ స్టేడియంలో ఒక బహిరంగ సభ పెడుతున్నారు. దానికి నడ్డానో అమిత్ షానో ఎవరెవరు వస్తారని చెప్తున్నారు. నిజంగానే బీజేపీలో ఒక స్టెప్ తీసుకున్నారంటే కొద్దిగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్రని పోషించాలి. గవర్నమెంట్ చేసిన మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాల్సిందే, ప్రజల తరఫున పోరాటం చేయాల్సిందే. వీళ్ళు ఇప్పటిదాకా హైడ్రా మీద ఏం ఫైట్ చేయలేదు, తూతూ మంత్రంగా చేసిండ్రు. మూసీ నది పరివాహక ప్రాంతాల విషయంలో మద్దతు తెలిపిండ్రు, హైడ్రా విషయంలో మద్దతు తెలిపిండ్రు. తర్వాత నిరుద్యోగుల విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు వీళ్ళు. తర్వాత రైతుల విషయంలో ఏమీ పట్టించుకోలేదు. ఇట్లా జనాల బాధలు పట్టించుకోలేదు బీజేపీ ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు మాత్రం సంవత్సరం మీద ఒక ఛార్జ్షీట్ విడుదల చేసి ఒక బహిరంగ సభ పెడతామంటున్నారు. ఓకే, గుడ్, మంచిదే, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేసిండ్రు. బీఆర్ఎస్ ఊరుకుంటలేరు కదా. బీఆర్ఎస్ డిసెంబర్ 7 నాడు వాళ్ళు కూడా ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తామంటున్నారు. బహిరంగ సభలు ఏం పెట్టలే కానీ ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తాం ప్రభుత్వ వైఫల్యాల మీద అని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మెకానిజం, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మెకానిజం, ప్రతిపక్షాలు కనుక దాడి చేస్తే తట్టుకునే పరిస్థితుల్లో లేరు. సేమ్ టైం తిప్పికొట్టే స్ట్రాటజీ కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. కేవలం రేవంత్ రెడ్డి, కొంతమంది సోషల్ మీడియా, అదంతా టీడీపీ సోషల్ మీడియా. కాంగ్రెస్ నేను చూస్తున్నా కదా, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ట్విట్టర్లో పెడతా ఉంటారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళే టీడీపీ పథకాలు ప్రచారం చేస్తారు. చంద్రబాబుకు సంబంధించిన, నారా లోకేష్కి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డిని మోస్తూ ఉంటుంది.
ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు వెనక ముందేం కారు వాళ్ళు. సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా వీళ్ళు వాళ్ళు మేమందరం ఒకటి. ఆడున్నదేమో బీజేపీ కూటమి, ఈడున్నదేమో కాంగ్రెస్. కానీ వాళ్ళు వీళ్ళు అంతా కలిసి కడవిడిగా సేమ్ లైన్లు, సేమ్ ట్యాగ్ లైన్లు, సేమ్ స్క్రిప్టులు అంతా సేమ్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. అదంతా మనం కనిపిస్తున్నది. మనం ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎవరికైనా కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ కూడా ఒక ఛార్జ్‌షీట్ విడుదల చేయబోతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కేవలం ఛార్జ్‌షీట్ వరకు ఆగుతారా? వాళ్ళు ఏమైనా చేస్తారో తెలవదు. అంతకుముందు అయితే ఏదో పిండాలు పెడతాము అది ఇది అన్నారు కొంతమంది. అది కార్యరూపం దాల్చదా? అందుకే అంటున్నా, ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు ఇంత అగ్రెసివ్‌గా 7th రోజు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాయి. ఇక్కడ చూస్తేనేమో జనాల్లో తీవ్రమైన అసంతృప్తి. నిజానికి గవర్నమెంట్ గనక ఒక పిలిపిచ్చి 7th రోజు మీరు కుటుంబాలు కలిసొస్తారో, ఇంటికొకరు కలిసొస్తారో, మన ప్రజా పాలనలో ఏడాది పూర్తయితుంది కాబట్టి మీరు వచ్చేసేయాలి. మీరందరూ పలానా ప్రోగ్రామ్‌కి రండి అంటే ఎంతమంది వస్తారో, ఆ ప్రోగ్రామ్‌కు ఎంతమంది అటెండ్ అవుతారో క్వెషన్ మార్క్ అనిపిస్తుంది. వీళ్ళు తరలిస్తే కూడా జనం అంత అసంతృప్తిగా ఏదో 200కో 300 ఇస్తారని ఆశపడి రావడం తప్ప, వీళ్ళు ప్రోగ్రామ్‌కు మనసు పెట్టి, మనసు పడి, అయ్యో మా కాంగ్రెస్ మేము ఓట్లేసి తీసుకున్న గవర్నమెంటు, మేము పోయి ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీకి బుద్ధి చెప్పాలి అనే యాంగిల్లో జనం లేరు. వచ్చినోళ్ళు రుణమాఫీ తీసుకున్నాం ఒకటి. రుణమాఫీ వచ్చినోడు సంతోషంగా లేడు. ఎందుకు సంతోషంగా లేడంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు వచ్చినోళ్ళు దానిలో. ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు లేరు. రాని వాళ్ళైతే ఏకంగా రోడ్డెక్కి మాట్లాడతారు. నాలాంటి జర్నలిస్టులకు ఫోన్ చేసి మాట్లాడతారు. వాళ్ళు మీడియాకు ఫోన్ చేసి మాట్లాడతారు. వాళ్ళ అసంతృప్తిని వెలగక్తారు. ఎందుకంటే కరెక్ట్‌గా 7వ తారీఖు ముందే వీళ్ళు చెప్పారు కదా, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్పిన తర్వాత అందరిలో గుండెల్లో ఒక పెద్ద బండ పడ్డట్టయింది జనాల, రైతుల గుండెల్లో. అంటే చేస్తారని చెప్పేసి ఆశ పెట్టుకుంటే ఇట్లా చేసారు వీళ్ళని. అందుకే డిసెంబర్ 7 ఏం జరగబోతుంది, డిసెంబర్ 7న ఏం ప్రోగ్రామ్సో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేసినాయి. ఇక్కడ చూస్తేనే దిక్కు దివాన లేదు. కనీసం డిసెంబర్ 9న ఈడ తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేస్తామంటున్నారు. దాని వెనక ఎంత కాంట్రవర్సీ ఉందో ఇప్పటిదాకా దాన్ని దాచిపెట్టిండ్రు. ఇప్పటిదాకా దాని రూపం ఎట్లుందో దానికి అత్యంత కొందరు చెప్తున్నారు. కొందరు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఒకటి పబ్లిక్ చేసిండ్రు. ఇదే తెలంగాణ తల్లి, అసలు అది కాదు, తెలంగాణ తల్లి ఏమైనా కిరీటం పెట్టుకుంటుందా, వడ్డానాలు పెట్టుకుంటుందా అని. దానికి సూపర్ కౌంటర్లు కూడా వచ్చినాయి. రేవంత్ రెడ్డి భార్య మాత్రం వడ్డానం పెట్టుకోవచ్చు, రేవంత్ రెడ్డి బిడ్డ కంకణాలు పెట్టుకోవచ్చు, అంత బంగారం వేసుకోవచ్చు, కానీ సామాన్యులు పెట్టుకోకూడదా, తెలంగాణ తల్లి పెట్టుకోకూడదా, ఇండియా భారత మాత ఎట్లా ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఒక మాత ఉంది కదా, వాళ్ళ మాత ఎట్లా ఉంది తెలుగు తల్లి, మన తెలంగాణ తల్లి మాత్రం రేణుకా చౌదరి లాగానో లేకపోతే ఇంకెవరు ఏమైనా పోల్చిరు వాళ్ళు, గీతారెడ్డి లాగా ఉంది అని చెప్పేసి ఆల్రెడీ సెటిల్ స్టార్ట్ చేసిండ్రు. కాబట్టి డిసెంబర్ 7 అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో ప్రతిపక్షాలకు కూడా అంతకన్నా ఎక్కువ ప్రతిష్టాత్మకం. ప్రతిపక్షాలు ప్రభుత్వం రెండు పక్కన పెడితే జనం కూడా డిసెంబర్ 7 నాడు, డిసెంబర్ 7 అంటే అసహించుకుంటున్నారు. డిసెంబర్ 7 గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియా ప్రచారం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా కాదు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఏం ప్రచారం చేస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన రోజు డిసెంబర్ 7 అని చెప్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. ప్లస్ కేసీఆర్ను దింపిన రోజు, కేసీఆర్ను ఇంటికి పంపించిన రోజు, తెలంగాణలో ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసిన రోజు, రేవంత్ రెడ్డి వీరుడు, ధీరుడు, శూరుడు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ జనాలకి వెళ్ళి ఎందుకో మనసుకు తగులుతలేదు. జనాల మనసులోకి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, మనమంతా ఆశీర్వదించాలి, నిజంగానే రేవంత్ రెడ్డి చాలా గ్రేటెస్ట్ పనులు చేసిండు, లేకపోతే ఈ ప్రభుత్వం చాలా నిజంగానే సంవత్సరంలోనే పెద్ద పెనుమార్పులు సూచించింది, లేదా వీళ్ళు చెప్పిన గ్యారెంటీలు అమలు చేసిండ్రు, లేకపోతే 100 రోజుల్లోనే వీళ్ళు ఏదో చేస్తామన్నది చేసిండ్రు, లేకపోతే ఏదో హామీలు ఇచ్చి అమలు చేసిండ్రు, ఆ సంతృప్తికరంగా లేరు. రుణమాఫీ విషయంలోనే సంతృప్తి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటే సంతృప్తి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఆ సంతృప్తి చెందిన వాళ్ళ బయటలను కొన్ని ప్లే చేస్తున్నారు. కొన్ని సొంత మీడియాతోన అట్లాంటి బయటలు తీసుకొచ్చి అట్లాంటి వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టాల్సి బలవంతంగా మాట్లాడిస్తున్నాడు. ఒక్కరి ముఖంలో కలం లేదు. టీవీలతో మాట్లాడుతున్న వాళ్ళలో జనాలలో ఒకరి ముఖంలో కళలో ఒక సంతోషంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తలేదు. అందుకే అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల పర్సెంటేజ్ చూస్తున్నాం, వాళ్ళకు వీళ్ళకు 1.8% డిఫరెన్స్ ఉంది, అదే వేరే విషయం ఓట్లు అది. కానీ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వానికి పర్సెంటేజ్ పెరగాలి. కానీ నాకు తెలిసి ప్రభుత్వం అప్పుడు ఎవరైతే ఓట్లు వేసినారో కాంగ్రెస్కు, దానిలో మేజర్ పార్ట్ కనీసం 10 to 15% అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేయొద్దు, కాంగ్రెస్కు ఓటు వేసి మేము దరిద్రం తీసుకొచ్చుకున్నాం, కాంగ్రెస్కు ఓటు వేసి పాడైనాం, కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు పని చేసినామని
10-15% జనం అనుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 40%లో 10-15% పోతే 25-30% ఓట్ బ్యాంక్ మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ ఏందో తెలియదు. బట్ ఇప్పుడు డిసెంబర్ 7 అనే దాని చుట్టూ తిప్పుతున్నాం కాబట్టి ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. డిసెంబర్ 7 నిజంగానే ప్రభుత్వం వచ్చిన రోజు కాబట్టి చాలా ఘనంగా ప్రజలందరి భాగస్వామ్యంతోన ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయాలి ప్రభుత్వం సంవత్సరమైంది కాబట్టి. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే కాలం కనిపిస్తుంది మనకు. ఎందుకంటే వీళ్ళ వైఫల్యాలు, వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళ దుందుడుకు చర్యలు, వీళ్ళ అసమర్థత, వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ మాటలకే పరిమితం కావడం, వీళ్ళు చెప్పినవి చేయకపోవడం, ఇట్లా సవాలక్ష పంచాదులు వీళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 7 ఏం జరగబోతుందని మనం కూడా చూద్దాం. బట్ డిసెంబర్ 7 అనేది కేవలం సంబరాల డే కాదు, ఆ రోజు నిరసన డేగా కనిపించబోతుందేమో అన్నట్టుగా కొంత వాతావరణం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.